ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు ప్రక్రియ నల్గొండ జిల్లాలో శరవేగంగా కొనసాగుతుంది. రైతులు ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, భూమి హక్కు కలిగిన పాస్ పుస్తకం వివరాలను తీసుకుని వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులకు సకాలంలో పథకాలు అందటం లేదని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఐడెంటిటీ కార్డును అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా రైతుల నుంచి వివరాలను సేకరించారు. ముందుగా గ్రామంలోని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ గుర్తింపు కార్డును సీఎం పీఎం కిసాన్ తదుపరి విడత నిధుల విడుదలకు ప్రామాణికంగా తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ అందులో భాగంగా ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఫార్మర్స్ అందరికి కూడా ఫార్మర్ రిజిస్ట్రీ అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాము. ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ఎరువుల సబ్సిడీ కానీ, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పథకాలు ఏమైనా అమలు చేయాలంటే రైతుల వివరాలు కేంద్ర ప్రభుత్వంలో లేకపోవడం వల్ల అమల్లో కొంత ఇబ్బంది ఏర్పడుతున్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఈ నెల 5వ తారీఖు నుంచి వెళ్ళి విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించాలనే ఉద్దేశంతో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో రైతుకు సంబంధించిన ఆధారు, తర్వాత భూమి పట్టా, పాస్బుక్ జిరాక్సు, తర్వాత ఫోన్ నెంబరు అనేది లింక్ చేయబడుతుంది. రైతుకు వివిధ గ్రామాల్లో ఎక్కడ ల్యాండ్ ఉన్నా కూడా ఈ గుర్తింపు సంఖ్య ద్వారా ఒకే దగ్గరికి ఒక నెంబర్కు ద్వారా రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్టర్ గుర్తింపు కార్డు, విశిష్ట గుర్తింపు కార్డు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు 11 అంకెలలో మనం బావి దగ్గరికి వెళ్ళినా, ఇంటి దగ్గర ఉన్నా, వేరే డిస్టిక్ పోయినా, ఎక్కడ పోయినా మన భూమి ఎంత ఉంది మనం చూసుకోవచ్చు. ఈ కార్డు ఉంటే సబ్సిడీ వస్తుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చాలా బాగున్నాయి. ఆధార్ కార్డు లింక్ అనేది చేయించాను. ఇప్పుడు పీఎం కిసాన్కి సంబంధించి, కేంద్రానికి సంబంధించి ఎరువులకు సంబంధించి కానీ, ఇంకేదైనా పిండి బస్తాలకు సంబంధించి కానీ ఎనీ సబ్సిడీ రూపంలో మనం తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు పీఎం కిసాన్ డబ్బులు గురించి కూడా బ్యాంక్ వెళ్లకుండా ఇందులో మనకు అందుబాటులో చూసుకోవచ్చు యాప్లో అనేసి తెలుసుకున్నాం.